కబడ్డీ అంటే పక్కన వాలీబాల్ పెట్టాము. ఖోఖో ఉందండి, ఖోఖో కోర్ట్ ఉంది. దాంట్లో మీకు ఏం కావాలి? ఖోఖో కోర్ట్ ఉంది. కబడ్డీ కావాలమ్మా. కబడ్డీ అవునమ్మా, ఖోఖో కమ్ కబడ్డీకి యూటిలైజ్ చేసుకోండి అమ్మా. మీరు ఎలా కావాలి పక్కన వాలీబాల్ ఇస్తున్నారు, ఇంకో పక్కన ఖోఖో ఇస్తున్నారు. ఆ ఖోఖోనే అయితే ఖోఖోకి వాడండి, లేకపోతే కబడ్డీకి వాడుకోండి. ఏం కావాలన్నా కాంట్రాక్టర్ గారు ఉన్నారు, మీకు నచ్చినట్టు చేయించుకోండి. ఓకేనా? ఒకటే కదండి, అదే మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోండి. ఇది మీ ప్రభుత్వం, మాకు నచ్చింది మీరు వినడం కాదు, మీకు కావాల్సిందో మీరు చేస్తాం. చేయించుకోండి నచ్చినట్టు. చూడండి, ఫాలోఅప్ చేసుకోండి కాంట్రాక్టర్. మనం కడితే పక్కన కట్టుకోవాలండి. లైటింగ్ పెంచుతారు కదా, లైటింగ్ దానికి ఏమైనా మెస్ పెడతారండి? ఏం పెట్టుకోండి, మన ప్రాపర్టీ కాదు. అంటే దీనికి అది పెంచినప్పుడు బాస్కెట్బాల్ కి దీని చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు కదా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 1,10,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మొన్ననే 1,60,00,000కి శంకుస్థాపనం చేసాం ఇక్కడే. పండగ అయిన తర్వాత ఇప్పుడు మొదలు పెడతారు. ఇంకా 60 లక్షల పని ఒకటి ప్రారంభించుకోవాలి. అది కాకుండా ఈ రోజున 41 లక్షలతో పార్క్ని, ఏదైతే గ్లో గార్డెన్ పార్క్ ఉందో దీని పక్కన పార్క్ని డెవలప్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా బాగా ఇచ్చారు డిజైన్. మంచి వాకింగ్ ట్రాక్, బాస్కెట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, అలాగే ఖోఖో కోర్టు. ఎగ్జిస్టింగ్ ఏదైతే జిమ్ ఎక్విప్మెంట్ ఉందో అదంతా డిస్టర్బ్ చేయకుండా కాస్త దాన్ని కూడా అప్లిఫ్ట్ చేస్తూ చుట్టూ మంచి వాకింగ్ ట్రాక్, అంతా గోడ కట్టేటట్టు అంతా కూడా చాలా బాగా లైటింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్ అంతా కలిపి సుమారు 41 లక్షలతోటి పార్క్ని డెవలప్ చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. మేము గతంలోనే చెప్పుకున్నాం, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి ఈ పార్కుల ఒక అభివృద్ధి అన్నది తప్పకుండా తోడ్పడుతుంది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం సాధించడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. దాంట్లో భాగంగా ఇప్పటికే అనేకమైన వార్డుల్లో పార్క్స్ డెవలప్మెంట్కి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 50 వార్డులో ఈ పార్కును తీసుకోవడం జరుగుతూ ఉంది. చేస్తూ ఇక్కడ ఏదైతే ఆల్రెడీ క్రీడా ప్రాంగణంగా వాలీబాల్ కోర్ట్ ఒకటి ఉంది, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బాస్కెట్బాల్ ప్లేయర్స్ కూడా అవకాశం కల్పిస్తూ ఖోఖో ప్లేయర్స్ కూడా ప్రొవిజన్ ఇచ్చే విధంగా డెవలప్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియచేసుకుంటూ 50 వార్డు ఇప్పటికీ సుమారు 3,40,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. పార్క్స్ కానీ ఈ పార్క్తో కలిపి సుమారు 380, అంటే సుమారు దగ్గరగా 4 కోట్లు. అది కాకుండా ఇంకా కూడా అనేకమైన ప్రతిపాదనలు ఉన్నాయి ఈ వార్డులో, ఇక్కడ చేయవలసిన అవసరం ఉంది. అలాగే భాస్కర్ నగర్ సొసైటీ ఏదైతే ఉంది, ఇందాకే జాయింట్ కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తున్నాం. నెలాఖరున ఏదైతే భాస్కర్ నగర్ సొసైటీ మీద ఎంక్వైరీ వేస్తున్నామో ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా నెలాఖరికి ఇచ్చే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ప్రజల యొక్క అవసరాలని గుర్తించి వాళ్ళకి ఏది కావాలో అది చేసుకుంటూ, గతంలో నాకు చెప్పారు మొన్న మేము 1,60,00,000 శంకుస్థాపన చేస్తున్నప్పుడు అదొక డార్క్ స్పాట్, అది యాక్సిడెంట్ అయ్యి అనేక మంది చనిపోయి ఉన్నారు, నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే కారణాలు ఏంటో ఆలోచించాం. లైట్ పెట్టడం వల్ల పరిష్కారం కాదు, అక్కడ చెట్లన్నీ గుబురుగా రావడం వల్ల రోడ్ని మూసేయడంతో చాలా డార్క్ స్పాట్ కింద అవుతూ ఉందన్నది మా నాయకులు గుర్తించి అధికారులు ఎలా చెయ్యండి అన్న తర్వాత మాకే ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు వెలుగుతో కనబడతా ఉంది. అంటే గతంలో ఇవే చేస్తుంటే ఇలాంటి అనేకమైన ఇంకా ఆపడానికి అవకాశం ఉందినేమో. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో పనిచేస్తూ ఉంది. మా నాయకులు ఒక చిత్తశుద్ధి కూడా చూస్తున్నారు. ఈ రోజున వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో ఏ విధంగా పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఈ గత 2 రోజులుగా అనేకమైన పరిశ్రమల్ని ఈ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆకర్షించే విధంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పనిచేస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25% కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తీసుకోగలుగుతూ ఉందంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఏ విధంగా నడుస్తూ ఉంది, ఏ విధంగా మనం ఆకర్షించగలుగుతా ఉన్నాం, ఏ విధంగా పరిశ్రమలు పెట్టడానికి వస్తున్న వాళ్ళకి ఒక నమ్మకం క్రియేట్ చేయగలుగుతున్నాం అన్నది కూడా ప్రజలు గమనించాలి. గతంలో ఇదే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళమంటే ఐటీ మంత్రి
చల్లగా ఉంది అక్కడ స్నానం కూడా చేయలేమని కబుర్లు చెప్పిన పరిస్థితులు గుర్తు చేస్తూ ఉన్నాను ఆ గుడ్డు మంత్రి. వాళ్ళు ఈ రోజున కబుర్లు మాట్లాడుతూ ఉన్నారు, క్రెడిబిలిటీ కోసం పాకులు ఆడుతూ ఉన్నారు. మేమేమంటున్నాం, వైసీపీ వాళ్ళు కావాలంటే క్రెడిబిలిటీ తీసేసుకోండి, కానీ రాష్ట్రానికి కలిగే మేలుకు అడ్డపడకండి, రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డపడకండి. ఎందుకంటే మీకు ఎంతసేపు అధికారం, వైసీపీ వాళ్ళకి అధికారమే కావాలి, వాళ్ళకి ఆ ముఖ్యమంత్రి కుర్చీయే కావాలి, దానికి మించి వారికి వేరే ఆలోచన లేదు. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన, మాకు తెలుగు జాతి ఒక ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఆ ప్రయోజనాల కోసమే మేము కష్టపడుతున్నామని కూడా ప్రజలకి తెలియజేస్తూ ధన్యవాదాలు.